ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క సాయంత్ర సమయంలో దేవుని ఆరాధించుకున్నట్టుకు, దేవుని స్తుతించుకున్నట్టుకు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుందాం. గత సంవత్సరం అంతా ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఈ సంవత్సరపు ఆఖరి దినపు గడియలలో మనం ఉందాం. ఆయనను ఆరాధించుకున్నట్టుకు దేవుడు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటూ ఆయనని మహింపరచుకున్నట్టుకు, ఆయనని వేడుకొనుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడుపుతాం. దేవుడు అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు. ఆయనని ఆరాధించుకున్నట్టుకు, ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నట్టుకు ఆయనని సన్నిధిలో చేరుదాం. ఈ యొక్క కూడికను ప్రారంభించుకున్నట్టుకు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి. చేయండి ఎవరొకరు. అమ్మా చేయమ్మా. పాపాలు కొద్దు అనొచ్చు వేయించిన దేవుడు, నేను స్థుతించు చుట్టూ పంచిగా నిలబడే దేవుడు. నేను ఒకప్పుడైతే ఎలాంటి యోగ్యత లేకుండా పాపం చేస్తున్నాను, అపరాధం చేస్తున్నాను, తప్పిపడి జీవిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సన్నిధి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో తగ్గి వాక్యం శాతం మమ్మల్ని అందించినప్పుడు ఆయన వాక్యం లోబడి పాపం గ్రహించి నోటితో ఒప్పుకుంటుగా మా పాపమును రక్తం కడిగి బయట పట్టిన గొప్ప రక్షణ వారికి నీకు వందనం. గత కాలం అంతా మీరు కాచి కాపాడారు, ఎక్కడి కింద భద్రపరిచారు. సజీవులుగా దాన్ని చూపించి అవును మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుకు నీకేమి కాలం లోబడి జీవించేటప్పుడు జ్ఞానం దయచేయమని కొన్నవాడు వరివాడు అయిన దేవాన్ని వందనాలు చెల్లించుకున్నాము. సమీర రాత్రి కాలంలో ఈ పాపం దగ్గరకు వచ్చి ఉన్నాం, ఎందుకు వచ్చి ఉన్నాము నీవు బాహాటంగా చూసేయున్నది నాయన. అంతరంగంలో మనం శోధించుతున్న దేవా, నాయన 2024వ సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టుకుంటుండగా నాయన మీరు మాతో ఉన్నారు. 2005లో మీరు మాతో ఉంటారని నమ్ముతాం. మా బలహీనత చుట్టూ మా కృషులు దయచేస్తారని నమ్ముతున్నాను. ఈ గాయపడస్తుంతో పట్టుకుంటారని నమ్ముతున్నాను. ఆయన నమ్మదగిన దేవాన్ని వందనానికి వందనాలు. మీరు స్థుతించి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీకేమి ఇచ్చి నిర్వహణ చేస్తున్నారయ్యా. ప్రతినంత కాలం మీకు లోబట్టి బుద్ధి జ్ఞానాలు దయచేయమని చేరైన ప్రతి జ్ఞాపకం చేసుకోండి. చేరైన ప్రతి బిడ్డ చుట్టూ నీకు కంచి వేయండి. అంతరంగం శోధించు దేవా, సమాధానం దయచేయమని అడుగుతున్నాను. నా నీతిని బట్టి, నా వాక్కను బట్టి కాదు, నీ ప్రేమను బట్టి నీ బాధాలు పెడుతున్నాను. ఇదిగో నాయన చూచుతున్న దేవుడు, మాట్లాడే దేవుడు నాయన, మీరు మాతో మాట్లాడమని ఎదురాడుతున్నాను. చివరి వడిలో ఉన్నామయ్యా, జ్ఞాపకం చేసుకున్న ఎదురాడుతున్నాను. ఎందుకంటే కాలంలో సమయం సమయం ఇచ్చినాలు బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరచండి. అడుగుతున్నాను. జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాయినా సమాధానం దయచేసి అడుగుతున్నాం. మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నాయన నీ సందులో నిలబడి బిడ్డ చుట్టూ ఖర్చు వేయండి అయ్యా. ఇంట్లో చుట్టూ ఖర్చు వేయండి. లోపలికి వచ్చి వారిని కాచి కాపాడండి. బయటికి వెళ్ళి వారి వాడి కాచి రక్షించమని అడుగుతున్నాను. సహాయం దయచేయమని. అప్పుడు పాటలు పాడుకుంటుండగా నాయన ఆ స్వరాల నుంచి నీ గౌరవగా వాడుకోమని ప్రజలాడుకున్నాను. అప్పుడు నీకు ఇవ్వకున్నాను. ప్రతి వారిని ధారాళంగా దయచేసి నాయన వందనాలు చెల్లించు. ఏదైనా ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపిస్తారని నమ్ముతూ ఆవిడ దయాన్ని మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ మా ప్రభు మరొక నామూలకి ప్రార్థించని చెప్పుకుంటున్నాను. డబ్బు తెచ్చుకురా మామూలు పుట్టు
రాకకి డబ్బు తెచ్చుకో. పాటలు పాడమ్మా. పాటలు రొంబ అట్లాగే ఉందా? అటువైపు కూడా అట్లే ఉందా? పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఉండగా నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. దీన్ని ఒక పాడపడండి.
యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. యేసుని కొరకైల జీవించేద బాసురముగానే నన్ను దినము. దోషములాని పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. దోషములాని పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. నాశనకరమగు కోటలలోని మోసకరమగు యువినుడి. నాశనకరమగు కోటలలోని మోసకరమగు యువినుడి. ఆశశరీరపై చేచెను నాను పిశాచి భగవంతున తొలగించెను. ఆశశరీరపై చేచెను ప్రభున పిశాచి భగవంతున తొలగించెను. యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. పలు విధముల పాపమును చేసి వలదని జ్యోతి వాక్యమును. పలు విధముల పాపమును చేసి వలదని జ్యోతి వాక్యమును. కలుషము మాపెను కరుణ నిలిపెను సిలువలను కలువరిగిలో కరుణను నిలిపెను సిలువలను యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. అలయక సలయక సాగిపో జలయక నా ప్రభు మార్గముల. అలయక సలయక సాగిపో జలయక నా ప్రభు మార్గముల. కలిగెను నెమ్మది కలువరి గిరిలో సిలువకు రాజ్యము తీర్చెను. కలువరి గిరిలో కలిగెను నెమ్మది కలువకు రాజ్యము తీర్చెను. యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. యెహోవా జనమా ఇదే సమయం యేసుని సాధనను రండి. యెహోవా జనమా ఇదే సమయం యేసుని సాధనను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప. యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. దోషములాని పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకైల జీవించే బాసురముగానే నన్ను దినము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీనికి పాడబడండి. అర్పణలు నీవు
బలపరచుచున్నావని
హల్లెలూయా. పడండి ఇంకో పట. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో ఈ దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నానీతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో ఈ దీన స్థితి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. యేసయ్యా. ఎందుకో నానీతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. దేవునాలో ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. దేవునాలో ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నానీతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వేదను భరించి నన్నాదుకోనావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. ఎందుకో నానీతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా మనవులు మీదే నీ గమనులో నెరవేరే, నా మనుగణముదే నీ గ్రంథములో నుండే, నా
నేనేమి చెల్లితు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లితు ఎందుకు నాలితగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా స్తోత్రమైన స్తోత్రం. ఇద్దరు తలలో వచ్చండి, ఇద్దరు తలలో వచ్చి ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యములను స్తుతించుకుంటూ ఆయన పాదాలకి మన యొక్క అర్పణలన్నిటినీ సమర్పించుకుందాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ సంవత్సరం అంతా కార్యములన్నిటినీ దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తూ ఆయన కాపాడిన కార్యములను బట్టి ఆయన మనల్ని నడిపించుతున్న విధానాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ప్రార్థన చేయండి. అవును నాయనా, స్తోత్రం. చిన్నడా చిన్నడా అనిపించి స్తోత్రం. అవును నాయనా, అవును నా తండ్రి. స్తోత్రం. అవును నాయనా, దయచేయండి. దయచేయండి నాయనా. అవును నాయనా, ఆమేన్. మరొకరు చేయండి. అవును నాయనా,
సార్ ఈ సంవత్సరం అంతట్లో మీరే మాకు తోడు ఉంచుకున్నాను సార్. ఎవరిలో మీరే తోడు ఉంచుకున్నాను సార్. ఎవరికైతే మీరే మార్చండి సార్. అందుకని కొత్త సంవత్సరం వచ్చిందిగా సార్ బాగా నూతన సంవత్సరంలో కూడా మన ఎవరికి ఇంకా మార్చండి సార్. సార్ మీరు ఇంకా ఉండేది బాధ్యత మాకు ఇచ్చింది సార్. ఈ సంవత్సరం అంతా కూడా మా కష్టాల్లో మా బాధల్లో మా అదృష్టంలో మీరే తోడు నేను ఉన్నట్టుగా ఇచ్చుకున్నాను సార్. ఇంకా ప్రతిరోజు నేను నా తోడు నేను ఉన్నట్టుగా ఇచ్చుకున్నాను సార్. నాకు ఆ కష్ట ఎగ్జామ్స్లో మీరు తోడు నేను ఉన్నట్టుగా ఇచ్చుకున్నాను సార్. అసలు మీరు దయచేసిన మాటలు తెలుస్తుంది సార్. ముఖ్యంగా సెకండ్ ఇయర్లో మీరే తోడు నేను ఉన్నట్టుగా సార్. ముఖ్యంగా నేను మార్చి ఎగ్జామ్స్లో మీరే తోడు నేను సార్. మీరే మాకు సహాయం చేసింది సార్. మీ జ్ఞానం మనం చేసింది సార్. నేను ఎక్కడ ఇచ్చుకోవాలి సార్. మీ జ్ఞానంతో నేను నేర్పించుకోవాలి సార్. మీరే మా సహాయం చేసింది సార్. మీ వాళ్ళు మీరు వచ్చి దళితులు రాయించింది సార్. మీరు సార్ మీ ప్రోగ్రాం చూపించింది సార్. మీరే మా సహాయం చేసింది సార్. సార్ మీరే మా తోడు తీసుకుంటున్నారు. నా చదువులో మా చదువులో ఈ సంవత్సరాల తోడు నేర్చుకుంది సార్. సార్ మా అనారోగ్యంలో మీరే మా ఆరోగ్యం చేసి మేము నేర్చుకున్నాను సార్. సార్ మీరే తోడు నేర్చుకుంది సార్. ఈ విషయంలో నేను బయట వచ్చినప్పుడు మీరే తోడు నేర్చుకున్నాను సార్. మీరే తోడు నేర్చుకున్నాను సార్. ఈ 4th ఇయర్లో కూడా అప్పుడు మీరే సహాయం చేసింది సార్. మీరే మా పట్ల మీరే చేయమనుకోండి సార్. మీరు రాసే ఎగ్జామ్లో అన్నింటిలో మీరే తోడు మీరు ఉంటుంది సార్. అందుకే మీరే తోడు ఇచ్చింది సార్. మీరు ఎక్కడ విడిచిపోవడం సార్. మా మార్గంలో తోడు మీరే సరాలు ఇచ్చింది సార్. ఎక్కడ విడిచిపోవడం మొత్తంగా మీ ఉద్యోగంలో మీరు సార్. మళ్ళీ మంచి ఆరోగ్యం వచ్చినట్టు సార్. మళ్ళీ ఈ సంవత్సరం చేసినప్పుడు ఉద్యోగాల పట్ల మీకు చూసుకోవాలి సార్. అసలు అన్ని ఉద్యోగాల పట్ల మీరు తీసుకుంటే చూసుకోవాలి సార్. ఎటువంటి అనారోగ్యం రాకుండా సంవత్సరం అంతా ఉద్యోగం చేసిందంటే బాధ్యత తెప్పిస్తుంది సార్. మీరే మా సాయం చేస్తుంది. ముఖ్యంగా మమ్మల్ని ఉద్యోగాల్లో ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాకుండా మమ్మల్ని ఉద్యోగంతో మీరే నుండి కష్టపడి కోరుకుంటారు సార్. ముఖ్యంగా డాడీ పట్ల కోరుకుంటున్నాను సార్. దాన్ని చూపిస్తే ఆరోగ్యం తెలుస్తుంది సార్. ముఖ్యంగా ఇంకా మా కుటుంబం పట్ల మీ కార్యం జరుగుతుంది సార్. ముఖ్యంగా రానున్న సంవత్సరంలో మీరు మా కుటుంబం పట్ల ఇంకా జరిగించకపోతుంది సార్. ముఖ్యంగా మా నాయన పట్ల మీరు మా నాయన తెచ్చేసిన ఆరోగ్యం మీకు తెచ్చుకుంటే సార్. ఈ వయసులో కూడా మేము తీసుకున్నాం సార్. సార్ ఎటువంటి అనారోగ్యాలన్నీ తీసేయకపోతుంది సార్. మీ కొత్తగా ఇంకా బలపరిచే సార్. మీ శరీరం ముందు బయట తెచ్చిపోతుంది సార్. సార్ మా నాయన ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం వచ్చిపోతుంది సార్. ఇంకా 2025 కూడా మంచి ఆరోగ్యం వచ్చిపోతుంది సార్. ఇంకా ఒక కుటుంబం మీరే ఈ కుటుంబం చూపించబోతుంది. చిన్న రాజేసినాము ఆమేన్. స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా.
ప్రభా. నా తల్లినైనా ప్రభు మేము ఏవైతే తల్లినైనా ప్రభా ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా నా తల్లినైనా ప్రవేశిస్తున్నాము వాటన్నిటిని బట్టి ప్రభా మేము నడుచుకోవడానికి మీరు చూపించండి అయ్యా. రాత్రికాల సమయంలో తల్లినైనా జరగబోయే కూడికి అన్నిటి కూడా మీరే తోడుగా ఉండమని నా తండ్రి చిన్ని ప్రార్థన ఆలకించండి కలిసిమని సంతోషిస్తున్నాము అడిగిపోతున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని మనము ఆయనని స్తుతించుకున్నట్టు ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి ఇప్పటి వరకు ఆయన సన్నిధి ప్రసన్నత మనకు తోడుగా ఉంచాడు. ఎందుకంటే పాటల్లోనూ ప్రార్థనల విజ్ఞాపనలోనూ దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రములు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సంవత్సరములు ఏం జరుగుతున్నాయి అంట, గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరం ఎలాగైపోతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉన్నాయి. ఆనాడు దేవునిని ఆశ్రయించినంత కాలం అంట వారికి ఆయుష్ సమృద్ధిని దయచేశారంట. ఎలాగంట ఆయుష్ సమృద్ధిని. ఎంతకాలం? కుక్కల్లో ఎన్ని సంవత్సరాలు జీవించారు తెలుసా? ఆదికాండం ఒకసారి చూడండి ఒక మాట. ఆదికాండము 5వ అధ్యాయంలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వారిని మన ముందు పెట్టాడు దేవుడు. ఎవరు అతను? ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం. ఎన్ని సంవత్సరాలంట? 969 ఏండ్లు బ్రతికాడట. ఎన్ని సంవత్సరాలు? మెతూషల జీవించిన సంవత్సరాలు. దేవుడు తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎలాగుంటాయి అంట, ఆయన దగ్గర ఎలాగుంటాయి అంట. చూడండి, యోబు రాసిన పత్రిక 36వ అధ్యాయం. యోబు రాసిన పత్రిక 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు రాసిన పత్రిక 36వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఏంటంట? ఆయన సంవత్సరముల సంఖ్య ఎలాంటిదంట? మితిలేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. కానీ మన యొక్క అంశం ఏంటి చూడండి. మన అంశం ఇది కాదు. కానీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఏంటంట? మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. ఇదేంటంట? ఇది నూతనమైనదని ఒకదానిని గురించి ఒకడేం చేస్తాడంట? చెప్పుతున్నావు. ఏమంట? ఇది కూడా మనకి ముందుండిన తరములోనిది ఉండినదే. నిజమే. కేవలం ఏం జరుగుతుందంట? కేవలం ఏం జరుగుతుంది? సంవత్సరము సంఖ్య మారుతుంది అంతే. సంవత్సరములు సంఖ్య మారుతుంది. కానీ మనం చేయాల్సిందేంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన అనుగ్రహించిన దీవెనలు. నిజమే. ఒక సంవత్సరం అక్కడ మారుతుందంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తగ్గిపోతుందనే భయం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు ఆయన కృప మనకి తోడుగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అంటే మనం ఈ లోకంలోనికి వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు, ఈ సంవత్సరం వరకు ఆయన కృప కాపుదల తోడుగా ఉంది. ముందు సంవత్సరంకి దేవుడు మనల్ని ఎలాగా దీవించబోతున్నాడో మనకి తెలియదు. ఆ జ్ఞాపకం కూడా మనకి రావట్లా. ఆయన ఏం చేస్తున్నాడట? మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆయుష్ని ఎక్కడికి తగ్గించాడట? ఆయుష్నికి ఎక్కడ తగ్గించాడు? 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయము 6వ
3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, ఆది కాండం 6:3 వచనం. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. ఏమంట? ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడండి? 967 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 67 సంవత్సరాల నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? 120 ఏళ్ళకి దేవుడు కుదించేశాడట. దేవుడు కుదించేశాడట ఆయుష్. దేవుడు కుదించేసిన ఆయుష్ను బట్టి మనం ఏం చేయాలా? భయపడాలా? బాధపడాలా? దేవునిని రోధిస్తూ బ్రతిమిలాడుకోవాలి, ఆయనని బ్రతిమిలాడుకోవాలంట. ఎందుకు? వీళ్ళు ఎలాగైపోయారంట? ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై అనే దానికి కింద ఫుట్నోట్లు ఏమిచ్చాడట? శరీరులై అని ఇచ్చాడు. ఎలాగంట? వారు శరీరులై ఉన్నారు, అక్రమ విషయాల్లో శరీరానుసారంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఆయుష్ని ఏం చేశాడట? 967 సార్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? 127 ఏండ్లకి తీసుకొచ్చాడు. అయితే మోషే దినాలకు వచ్చేతలకి ఆయుష్ ఎక్కడికి వచ్చింది? అధికమైతే 70-80 అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలంట? 60 సంవత్సరాలకి తీసుకొచ్చేసాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము క్యాల్కులేషన్ చేసుకుంటే మన వయసుకి ఒక 60 సంవత్సరాలకి మన వయసుకి జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. యేసు ప్రభు వారి ఈ లోకంలోనికి వచ్చి శరీర అవతారం ఎత్తిన తర్వాత కుటుంబ వ్యవస్థతో జీవించిన సంవత్సరంలోని 30 సంవత్సరాలు జీవించాడట. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు జీవించాడంట శరీరానుసారంగా. తర్వాత పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నది ఎంతకాలము? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే ఆయన మాత్రం తన పరిచర్య చేసిన దినములన్నీ 3.5 సంవత్సరములు. మరి మన యొక్క అనుగ్రహించిన ఆయుష్ను బట్టి దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్న మనము ప్రతిరోజు దేవుడు అనుగ్రహించిన కొత్త దినమే మనకేంటి? ప్రతి రోజు కూడా దేవుడు అనుగ్రహించు కొత్త దినము మాత్రంగా భావించాలా. ఈ సంవత్సరములు ఎలాగున్నాయట? మునుపు జరిగిందే. ఇక రేపటి నుంచి సూర్యుడు రాత్రి పోస్తాడా? చంద్రుడు పగలు వెలుగుతాడా? వెలగడు కదా. కానీ అవి ఎలాగుంటున్నాయి? ఆయన నియమించిన కాలం చొప్పునవి తన యొక్క క్రమమును నెరవేరుస్తూ జీవిస్తున్న పరిస్థితులు మనం గమనించాలి. కానీ ఈ యొక్క అనుగ్రహించిన ఆయుష్ని బట్టి మనం ఎలాగుండాలట? దేవునికి యోగ్యమైన వారంగా మనం ఉండాలా. దేవునికి యోగ్యమైన వారంగా మనం ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకి ఆయుష్నిచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని అన్ని రకాలుగా బలపరిచే దేవుడు. ఆయన ఎన్ని రకాలుగా అన్ని విషయాల్లో బలపరుస్తాడంటున్నాడు. కానీ ఆయన అనుగ్రహించు నిత్యమైన కృపను పొందుకొనుటకు ఆయన సన్నిధిలో చేరుతున్న మనం విశ్వాస యాత్ర విషయంలో జాగ్రత్తగా మెలకువ కలిగిన వారంగా ఉండాలంట. అందుకే అంటాడు చూడండి, ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అది ఏందంట? ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవున్నది పూర్వము జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా అంటే ఇది ఒక చక్రం అంట. ఇది ఎలాంటిది? ఒక చక్రం ఇలా తిరుగుతూ ఉంది. ఈ చక్రంలో మనం ఏం చేయాలా? దేవుని యొక్క తలంపులు మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. అందుకే 119వ కీర్తన 12వ వచనం అనుకుంటా చూడండి, ఒక మాట అంటాడు.
ఏమంటున్నాడు? ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు. ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు. దేవుని చిత్తంలో ఉంటున్న మనం, దేవుని కృప కొరకే పరిగెడుతున్న మనం, ఆయన సన్నిధిలో ఉంటున్న మనం, ఆయన యొక్క కృపణ కొరకు మనం పరిగెడుతూ ఉన్న వారంగా ఉండాలి. ఆయన కొరకు పరిగెడుతున్న వారంగా ఉండాలి. దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, ఆయన చిత్తము చొప్పున మనల్ని బలపరుస్తున్న దేవుడు. అందుకే ఆయన అన్ని విషయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని నడిపిస్తూ ఆయన చిత్తమును మన ఎడల నడిపిస్తున్న దేవుడు ఆయన. అందుకే ఆయన ప్రతి విషయంలో హెచ్చరిక చేస్తూ, ప్రతి విషయంలో ఎలాగంట హెచ్చరిక చేస్తూ ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టటకు ఆయన అన్ని రకాలుగా మనల్ని వెంబడిస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన, అన్ని రకాలుగా. అందుకే ఆయన ప్రసంగి అంటాడు, ఏమంటున్నాడు? మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది? ఇంకా ఏమన్నా ఉందా? అందుకే దేవుని యొక్క చిత్తంలో ఉంటున్న మనం ప్రతి విషయంలో నెమరు వేసుకునే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో నెమరు వేసుకునే వారంగా ఉండాలి. అందుకే ఆయన సన్నిధిలో దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? 90వ కీర్తన 12వ వచనం చూడండి. 90వ కీర్తన 12వ వచనం. మనం అడగవలసింది ఏంటంట? దేవుడిని అడగవలసింది ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా అంటున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. నిజమే. హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడంట? ఎన్ని సంవత్సరాలు? చూడండి, ఆదికి అన్నములో ఉంటుంది అన్నమాట. హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 5వ అధ్యాయం 24వ వచనం. 21. ఇది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇది ఎన్ని సంవత్సరాలు కుటుంబ వ్యవస్థను దేవుడు ఆయన నడిపాడంటే 65 ఏండ్లు కుటుంబ వ్యవస్థను ఆయన నిర్వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలంట? 65 ఏండ్లు. తర్వాత దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరములు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నామంటే, దేవుడు తన యొక్క ప్రణాళికల చొప్పున ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారి యందు ఆయన యొక్క చిత్తమును బలపరిచే దేవుడు ఆయన యొక్క తలంపులు బలపరిచే దేవుడు. అందుకే దేవుడి యొక్క చిత్తంలో ఉంటున్న మనం ఎలాగుండాలంట? ఆయన ప్రణాళిక చొప్పున ఆయనని వేడుకునే వారంగా ఉండాలి. లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఎంతకాలం మీరు అటు ఇటు తిరుగుతారు? చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనం చూడండి. చాలు నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడదువు? విశ్వాసఘాతుకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యములు జరిగించుచున్నాడు. ఏం కార్యములు జరిగిస్తున్నాడంట? ఆయన కార్యములు జరిగించుచున్న విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్యములు జరిగిస్తున్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన ప్రతి విషయంలో మనల్ని నూతన పరుస్తున్న దేవుడు ఆయన. ఈ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన ఆలోచనలన్నిటిని నీరు కట్టి ఫలింపజేస్తూ ఉన్న దేవుడు ఆయన. కానీ ఈ యొక్క నూతన సంవత్సరం వస్తూ ఉంది. నూతనంగా మరలా చాలా మంది, అయ్యా ఇప్పుడు వరకు నేను పాపాలు చేశానయ్యా, ఈ సంవత్సరం అన్న నేను నీ దయా సంకల్పం చొప్పున నేను జీవిస్తానయ్యా అని అనేక రకమైన ప్రామిసులు ప్రకటిస్తూ ఉంటారు. ఇక్కడ కొత్త వాగ్దానాలు తీసుకుంటారు. వెళ్ళి ఇప్పుడు చర్చిలో ఏం జరుగుతాయి? ఇక వాగ్దానాల పండగ అన్నమాట ఇది. ఈ సంవత్సరం అంతా ఆ వాగ్దానం ఒకటే మనకి సాలిక. ఇక వేరే ఏమీ అక్కర్లేదు. ఇక ఆ ఒక్క వాగ్దానమై సంవత్సరం అంతా పట్టుకొని ఎలాడుతూ ఉన్న పరిస్థితులు అన్నింటి చూస్తాం.
ఆయన ఏమంటున్నాడు, అనాది కాలము నుంచి నేను నీకు వాగ్దాన భూమిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. నాది కాలంలో ఇర్మియాతో ఏమంటున్నాడు, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే అంటున్నాడు. మరి మన గురించి కూడా దేవుడు తన పుస్తక గ్రంథములో లిఖించాడట. మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాగ జీవించాలి, మన జీవన విధానం అంతా ఆయన గ్రంథంలో లిఖించుకున్న దేవుడు. ఆయన మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్న దేవుడు. ఎలాంటి దేవుడు తెలుసా? రోషం కలిగిన దేవుడు, తన భక్తుల ఎడల దయా సంకల్పము కలిగిన దేవుడు. ఆయన యథార్థత కలిగిన దేవుడు. ఆయన బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఆయన నీ వేడుకున్నట్టు ఎందుకు మనం అలసత్వం చేయించుకోవడం, ఏకీభవించి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన కార్యములు మనం రుచి చూస్తామండి. ఆయన కార్యములు మనం చూస్తాం. అందుకే యోబు తన బిడ్డల విషయంలో రేయి మొదటి జామున ఏం చేస్తున్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. అయ్యా, నా పిల్లల విషయంలో ఈ కార్యములు జరిగించయ్యా, వారు ఒకవేళ తప్పిదములు ఏమైనా చేస్తుంటే అయితే క్షమించయ్యా అంటున్నాడు. ఈరోజు మనం కూడా చేయవలసిన పనులవే. దుష్టుడు తన కాలము తక్కువైపోయిందని భయంకరంగా మన మధ్యలోనికి దిగొచ్చాడట. ఎవరిని లాగుదామా, ఎవరిని మృంగుదామా, ఎవరిని తన వలలో చిక్కించుకుందామా అని గంతులు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తమును మన ఎడల జరిగించుచున్న దేవుడు, తన ప్రణాళికలను వెల్లడిపరుస్తూ నడిపించే దేవుడు. ఆయనకి తెలీదా మనం ఎలాగుంటామో, మన జీవితం ఎలాగుంటుందో, మనం ఏ స్థాయిలో ఎలాగుంటామో అని సమస్తము తెలుసు ఆయనకి. ఒకప్పుడైతే నేను ఈ స్థితి లేను, ఒకప్పుడు ఈ స్థితి లేదు నాకు. తినచ్చు, తాగొచ్చు, ఆటపాటలకి నేను సమయం కేటాయిస్తున్న పరిస్థితి. 12 గంటల వరకు తాగి 12 గంటలకు బయలుదేరి మా గుంటూరు నుంచి మా ఊరు వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఏందో సంబరాలు, లోక సంబంధమైన సంబరాలు. మరలా అక్కడి నుంచి వాళ్ళు కలిసి మరలా ఇంటికి వచ్చేవాళ్ళు గుంటూరు. అది ఒక రకమైన విషం సైతాన్ని కలిగించుచున్న ఆలోచనలవే. కానీ దేవుని కృపను బట్టి వాటి బంధకాలన్నింటిలో నుంచి దేవుడు వినిపించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఈ విధంగా ఆయన ధ్యానించుకోవడానికి సమయం అనుగ్రహించాడంటే అది ఆయన కృపే. ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన కృపలో ఆయన చిత్తపు చొప్పున నడిపించుకుంటున్న దేవుడు. సమస్తము ఆయనకి తెలుసు. మనం ఎలాంటి వారమో, ఎలాంటి జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాము. మనము నూతనముగా మన యొక్క కార్యములన్నిటినీ సంతోషించిన అవసరం ఏమంటాడు, మునుపు ఉండిందే ఇక ఉండబోయేది అంటాడు. ఏంటట? మునుపు ఉండిందే ఇంక లేదు, కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ మునుపు ఉండిందే ఇక ఉండబోద్ది, మునుపు జరిగిందే ఇక జరగబోద్ది. నిన్నేం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుందో రేపు అదే జరుగుతుంది. ఈరోజు మనం 10th క్లాస్ చదువుతున్నాం, రేపు కొత్త సంవత్సరం వస్తుందని ఇంజనీరింగ్లో జాయిన్ అవుతామా? జాయిన్ అవ్వం. ఇంటర్ తర్వాత 10th తర్వాత ఇంటర్ చదవాల్సింది, ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాల్సింది. ఇది ఒక క్రమం అన్నమాట. ఈ క్రమం చొప్పున దేవుడు తన నియామక రోజులను, కాలాలని నియమించాడు. వాటి చొప్పున అవి జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. దేవుడి చిత్తము చొప్పున మనం చూస్తూ ఉన్నాం. అటు ఇటు తిరగలాడిన అవసరం. మనం అక్కడ అది ఉంది, ఇక్కడది ఉంది, ఇక్కడది ఉంది, ఇది మనకి అది అని మనం పరిగెత్తవలసిన అవసరంలా. మనకి నెమ్మది, ఆనందం ఎక్కడ దొరుకుతుందట? ఆయన సన్నిధిలో మాత్రమే మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఆయన సన్నిధిలో మాత్రమే, ఆయన కృపలో మాత్రమే ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని గమనిస్తూ ఉన్న దేవుడు. ఆయన మనం గమనిస్తున్న దేవుడు. మన ఎడల ఆయన చిత్తమును నెరవేర్చే దేవుడు. అందుకే ఇదే ప్రసంగి గ్రంథంలో చూడండి ఒక మాట, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని అంటున్నాడు. నిజమే, మనం నిజమేనయ్యా, ఇన్ని సంవత్సరాలు నాకు ఆయుష్ని ఇచ్చావు కదా, ఇన్ని సంవత్సరాల జీవితం ఇచ్చావు కదా. మనం ఏం చేయాలంట? ఆలోచన చేయాలంట. మన జీవితం ఎలాగుంది, ఎలాగ ఒడిదుడుకులతో ఉంది, ఎలాగ సాఫీగా ఉంది, మనల్ని దేవుడు ఎలాగ నడిపిస్తూ ఉన్నాడనే విషయాలన్నింటినీ మనము నెమరు వేసుకునే వారంగా ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడంట? వెర్రితనమును, మతిహీనతను పరిశీలించటకే కూర్చున్నాడంట, పూనుకున్నాడంట. నేను బుద్ధి లేనితనంగా ఎన్ని రోజులు ప్రవర్తించాను, దేవునికి యోగ్యుడిగా ఎన్ని రోజులు నేను జీవించాను,
దేవుని యొక్క చిత్తంలో నుంచి నేను ఎప్పుడు బయటపడిపోయాను, ఈ లోకంలో ఏ విధంగా తిరుగుతున్నాను అనే విషయాలన్నింటినీ ఏం చేస్తాడంట, పరిశీలన చేస్తానికి పూనుకున్న పరిశీలన చేయటానికి. ఈరోజు మనం ఈ యొక్క సంవత్సరము ముగింపులో ఉన్నాం. మరలా రేపు ఈ సంవత్సరాన్ని చూడలేము, కానీ దేవుని చిత్తమైతే మరొక వేకుజామున మనకి దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తమైతేనే, లేకపోతే ఆయన ఉగ్రతకు తాళువాడు ఎవడున్నాడు? చూడండి, నిర్గమాకాండంలో దేవుడు ఏం చేశాడు? కోపం వచ్చి చంపేశాడట. ఎవరిని? ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. అతని పేరేంటి? యోధ. యూద తన కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి పెళ్లి చేశాడు. 6వ వచనం కాడి ఒక మాట చదవండి. ఏంటంట? ఒక్క మాటే రాశాడు, ఇంకేమి రాయినా. యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున అతన్ని చంపేశాడట. చెడ్డవాడైతే చంపేశాడట. దావీదు మహారాజు మందసమును తీసుకొచ్చడానికి కొత్త ఎడ్ల బండిని ఏర్పాటు చేసుకొని తీసుకొస్తున్న సందర్భంలో ఎడ్ల కాళ్ళు జారి మందసం ముందుకు వెళ్ళిపోతుంటే దానిని పట్టుకున్నారట. ఎవరు? ఉజ్జియా కుమారుడు. వారు అక్కడికక్కడే దేవుడు వారిని చంపేశాడట. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు సమస్తమును పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు మనకి ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడంటే, ఇంకా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఇంకా మనల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడంటే మన ఎడల ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకే దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క నామము కొరకు మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఈ లోకంలో అనేక రకమైన బోధలు, అనేక రకమైన వేషములు ఈ లోకంలో ప్రచురలిపోతూ ఉన్నాయి. ఇష్టానుసారముగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ బైబిలు ఎలాంటిదట? వాగ్దాన పత్రిక. ఇది ఎలాంటిది? అనునిత్యము మనతో మాట్లాడేది, అనునిత్యము మనల్ని సరిచేసేది, అనునిత్యము మనకి తోడై ఉండేది. అందుకే యెహోషువతో దేవుడు అంటున్నాడుగా, నిత్యము దీనిని ధ్యానించు అంటున్నాడు, దీనిని బోధించు అంటున్నాడు. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. అంటే నువ్వు ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి, లేకపోతే నువ్వు ధనము కొరకు ప్రయాసపడు అంటలా. ఏమంటున్నాడు? నీవు దీనిని ధ్యానించు, బోధించు, నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. అసలు అది దీంట్లో ఉన్న మర్మం. అది క్రైస్తవ విశ్వాసులంగా ఉన్న మనమంతా కూడా ఈ యొక్క అంశమును మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. కొత్త సంవత్సరము దేవుడు మనకి ఏమంటున్నాడు? కీర్తనలు 65:11 ఒక మాట ఏమంటున్నాడు? సంవత్సరమును దయా కిరీటముకి ధరింపజేస్తున్నాను అంటాడు. ఏమంటున్నాడు చూడండి, కీర్తనలు 65:11.
చాలే. ఏమంటాడు? సంవత్సరమున దయా కిరీటం ధరింపజేయటం ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టమై ఉంది కాబట్టి దానిని మనము పొందుకుంటున్నాం. నా ఇష్టం అంటున్నాడు. అంతే. ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రసంగి 7:10 మనం ఆలోచన చేస్తాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి 7:10. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏలక్షేమకరములని నువ్వు అడగబాకు అంటున్నాడు. ఈ దినముల కంటే మునుపటి దినాలు ఏలక్షేమకరమ నువ్వు అడగబాకు. ఈ ప్రశ్న వేయటం జ్ఞానయుక్తం కాదు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ ప్రశ్న మీరు అడగటం జ్ఞానయుక్తం కాదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటున్నాం మనం. ఈ సంవత్సరం అంతా దేవుని దయా సంకల్పం చొప్పున మనల్ని నడిపించాడు. అనేక రకమైన ఉపద్రవాలు మనల్ని అల్లాడించడానికి అవి కుయుక్తులు పనినా కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించుకుంటూ క్షేమకరంగా మనల్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏది కోరితే అది దానిని ఇవ్వటానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకు ఇంకా 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 కానీ ఆయన యొక్క చిత్తమును, ఆయన ఆజ్ఞానుసారమైన జీవన విధానంలోకి మనం వెళ్ళట్లా. వెళితే ఏంటంట? సుఖజీవంతో గడుపు సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమంటాడు? సామెతల గ్రంథం 3:1 అనుకుంటా మాట ఉంటుంది. చూడండి, సామెతలు 3:1. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశములు మరవబాకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని మీకు అనుగ్రహిస్తాయి అంటున్నాడు. మనుషులకు కావాల్సింది ఇదే కదా. మనుషులకి కావాల్సింది ఇదే కదా. మన తెగులు, దేవుడు అనుమతించిన తెగులను బట్టి, కరోనా విషయంలో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క తెగుల విషయంలో అనేకులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు హాస్పిటల్లో. ఎందుకు? ఈ యొక్క లోకంలో జీవించాలని ఆశిస్తాం, నాకు ఇంకా ఆయుష్ ఇవ్వాలని ఆశిస్తాం. కానీ దేవుడు ఏం చేశాడట? వారికి అవకాశం ఇవ్వాల. ఎలాగ రాలేరంట? ఎండుటాకులు రాలినట్టుగా రాలేరంట, పొట్టు రాలినట్టు రాలేరంట. ఎలాగట? పొట్టు రాలినట్టు రాలిపోయారు. అందుకే అంటాడు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, సిగ్గులేని జనులారా అంటాడు. ఏమంటాడు? జెఫన్యా 3:1. జెఫన్యానా? సరే, 2వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా 2:1. సిగ్గుమాలిన జనులారా, ఎక్కడికి రావాలి? కూడి ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి రావాల. అంతేగాని ఈ లోకంలో విందులు, వినోదాలు, ఆర్భాటాల వైపు పరిగెట్టకూడదు. దేవుని సన్నిధికి రావాల. రాకపోతే ఏం జరుగుతుంది? అందుకే ఆనాడు అనేక రకమైన అద్భుత కార్యములు ఐగుప్తులో జరిగించుచున్న సందర్భంలో మొదటి సంతానమును, ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న మొదటి సంతానాన్ని తెగులు చేత నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం ఒక నిబంధన ఇచ్చాడు. ఏమి? ప్రతి గుమ్మముల మీద రక్తమును పూయాలి. అప్పుడు ఆ తెగులు ఆ గుమ్మములోనికి ప్రవేశించదంట. ఆ తెగులు ఆ గుమ్మములోనికి ప్రవేశించదు. ఈరోజు దేవుని యొక్క వాక్యములు మనము బాసికములుగా కట్టుకోవాలా. దేవుని యొక్క నిబంధనలు మనం హృదయపూర్వకంగా గైకొనాల. ఆయన రాకడ ఎలాగుందట? భయంకరంగా ముందుకు వస్తూ ఉంది. ఆయన రాకడ మనల్ని మిరిగివేయటానికి మనల్ని ఆయుత్తపరుస్తూ ఉంది. మొన్న ఒక 3 రోజుల క్రితం హ్యాండ్ బ్రేక్ పడలేదట. బ్రేక్ ఫెయిల్ అయ్యి విమానం 179 మంది స్పాట్లో చనిపోయారు. ఒక బ్రేక్ పనిచేయకపోతే ఎంతమంది చనిపోయారు? 179 మంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, పక్షి ఢీకొని విమానం దురగొరడం వల్ల కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మరణం ఏదో ఒక రూపంలో మనల్ని మింగటానికి అది ప్రయాసపడుతూ ఉంది. కానీ నీకు భద్రత కలిగించాలంటే, నువ్వు భద్రంగా జీవించాలంటే, నీవు విశ్వాస యాత్రలో నేను స్థిరంగా నిలబడాలంటే నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆయన అనుగ్రహించే కంచె మాత్రమే మనకి నెమ్మదిస్తుంది.
ఆయన అనుగ్రహించే దీవెన మాత్రమే. అందుకే ఆయన ప్రతిదీ కూడా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆయన మన చుట్టూ భద్రతను గ్రహించేవాడు, మన చుట్టూ భద్రతను గ్రహించేవాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో నుంచి వేదనలు, హింసలు, ఉపద్రవాలు ఉన్నప్పుడంట మహారోదనతో దేవుని పాదాలు పట్టున్నారట. అయ్యా, మేము ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే వారి గురించి దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని నడిపించడానికి కొరకు మోషేని నియమించి అక్కడికి పంపించినప్పుడు మోషే అహరోనులను వారికి ఏర్పాటు చేశాడు నాయకర్తలుగా, నడిపించేవారిగా. కానీ అక్కడ నుంచి తీసుకొని అరణ్యయాత్ర సాగినప్పుడంట వీరి మీద సణుగుకుంటున్నారంట, వీరి మీద సణుగుకుంటున్నారంట. ఎలాగా? మాకు అక్కడ మాంసం కుండలో కూర్చొని మేము మాంసాలు తినలేదా? మాకు ఇక్కడేంది క్రమ, మాకు ఇక్కడేంది శిక్ష అంటున్నారు. ఊరక సణుగుకోవటమే. దేవుని సన్నిధిలో నడుస్తున్న మనకు కూడా ప్రతిదీ కూడా జ్ఞానయుక్తమైన మనసు చేత ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. జ్ఞానయుక్తమైన మనసు మనకు కావాలా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన విసుగుతూ వేదన పడుతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా దాహం అయిందంట, నాకు మంచినీళ్ళు లేవా అంటున్నారట. ఒకళ్ళ ఇద్దరు 6 లక్షల కాల్బలం ఉంది ఆయనతో నడిచింది. ఎంతమంది అంట? 6 లక్షల కాల్బలం ఆయనతో నడిచినప్పుడు ఏది యువకులే, ఇంకా పిల్ల ముసలం మొత్తుకోవాలి ఇంకెంతమంది, ఇంచుమించుగా 30 లక్షల పైన జనాంగం ఆయన నడిపించుకుంటూ తీసుకువెళ్తుంటే వారందరికీ ఏం జరుగుతుందంటే మాకు కావాల్సింది దొరకట్లా, మాకు అక్కడే బాగుంది, మాకు అక్కడే బాగుంది. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనకు కూడా విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రారంభ దినాలు బహు 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 ప్రయాసతో ఉంటాయి. ఇక దేవునితోనే ప్రయాస, దేవునితోనే మనకి ముఖాముఖిగా అనుకుంటూ ఉంటాం. రాను 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 ఈ లోకంలో ఉన్నవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ఇక్కడ వెనకబడతా ఉంటాం. నిజమే, అదే బాగుందిగా, నిజమే, అదే బాగుంది. కానీ దేవునిని విడిచిపెట్టడానికి ప్రణాళికలు రచించుకుంటాం. ఈరోజు మన యొక్క విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ దినముల కంటే మునుపుటి దినాలు ఎలా క్షేమకరమని మనం అనకూడదట. అది జ్ఞానయుక్తమైన ఆలోచనే కాదట. ఆయన ఏమంటున్నాడు? మునుపుటి కంటే అధికమైన మేలుతో నేను దీవిస్తానయ్యా అంటున్నాడు. నా ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు పాటించి నీకు సుఖజీవంతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తానంటుంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఫ్రమ్ ది బిగినింగ్ అడుగు పెట్టంగానే చాలిక దేవుడు నాతో నడవాలి, దేవుడు నాతో ఉండాలి, దేవుడు నన్ను బలపరచాలి. మీకు ఒక విషయం తెలుసో లేదో, మోషేని దేవుడు పిలిచాడు, రాయ్యా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు రా అంటే నేను నాటి మందిని కలిగినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను ఎదురు వాళ్ళతో నేను సమాధానం చెప్పలేనయ్యా అని అనేక రకమైన మాటలతో దేవునిని విసిగిస్తున్న సందర్భంలో మోషేకి న్యాయ సంధానకర్తగా అహరోను దేవుని నడిపించాడు, ఏర్పాటు చేశాడు. వారు ప్రయాణమై బిగినయ్యారికి వెళ్దామని నియమించుకున్నప్పుడు వెంటనే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? మోషే మీదకి వచ్చేసింది. ఎందుకు? పిలిచింది దేవుడే కదా. కారణం ఏంటో తెలుసా? అతనికి సున్నతి చేయలే. ఎవరికి? మోషేకి సున్నతి చేయకపోవటం దేవుడు చూసి మోషే మీద ఉగ్రతను కురిపించాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అంతే. వెంటనే సిప్పోరా మోషేకి ఏం చేసిందట? తనకి ఆ యొక్క సున్నతి కార్యక్రమం నిర్వర్తించిందట. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని గమనిస్తూ ఉన్న మనం, దేవుని వెంబడిస్తూ ఉన్న మనం, దేవుని కృపను నిలబడుతూ ఉన్న మనం, మన ప్రతి అడుగులు కూడా దేవునికి యోగ్యమైనవిగా ఉండుటకు ప్రయాసపడాలి. ఎందుకంటే ఇక్కడ రోజు కంటిన్యూగా దినాములవే, నిజమే, కాకపోతే తారీఖులు మారుతా ఉన్నాయి. కానీ మన జీవన విధానం కూడా మార్చుకోవాలి. ఇంకెంతకాలం అయ్యా రేపు 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 అని పొడిగించుకుంటూ వెళ్తే ఆయన కూడా మన గురించి రేపు చూద్దామని వీడి గురించి, రేపు ఆలోచిద్దామని వీడి గురించి అనుకుంటే మన పరిస్థితి ఏమైపోతుందో.
ఆయనని బ్రతిమిలాడుకున్నట్టుకు మనము వేగిరిపడి వారంగా ఉండాలి. ఆయనని బ్రతిమిలాడుకున్నట్టుకు మనం వేగిరిపడి వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనకి నెమ్మది వస్తుంది. అందుకే ఏమంటాడు, రండి నమస్కారం చేసి సాగిలి పడదాం అంటాడు. 95వ కీర్తనలు అనుకుంటా, చూడండి. రండి నమస్కారం చేసి సాగిలి పడదాం. 95, 7వ వచనం. బ్రతిమలాడుతున్నాడండి దావీదు మహారాజు. రండి నమస్కారం చేసి సాగిలి పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం అంటున్నాడు. మోకరిల్లుదాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని బలపరచాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము మనకు అనుగ్రహించాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు. ఆయన సన్నిధి ప్రసన్నత మనకి అనుగ్రహించాలని ఆయన ఆలోచన. ఆయన సన్నిధిలో అది దొరుకుతుంది కాబట్టి 23వ కీర్తన ఆయన బహు రమ్యంగా రాశారట. చదవండి 23వ కీర్తన. యెహోవా నాకు కాపరి, నాకు లేవే కలగదు. ఏందంటాడు అసలు? ఇది ఈ మాటలు మాట్లాడటానికి ఎంత నిబద్ధత కావాలండి. యెహోవా నా కాపరి అంటున్నాడు, నాకు లేమి కలగదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పరుండ చేస్తాడంట? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడంట. మరి మన జీవన విధానం కూడా ఈ విధంగానే ఉండాలి. అయ్యా నీవే నాకు తోడుగా ఉన్నావయ్యా, నీవే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీవే నన్ను బలపరచయ్యా. నా జీవితం అంతా వృధా అయిపోయిందయ్యా. నేను ఆలోచన చేస్తాను, ప్రభువారు 30 సంవత్సరాల కుటుంబంతో జీవించి 3.5 సంవత్సరాల పరిచర్యలు చేసి ముగించుకొని వెళ్ళిపోయాడే. మనకి ఎంత ఆయుష్ వచ్చింది, దేవుడు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇంకా 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 ఎంతగా వెనకబడిపోతున్నాం. ఆయనని ఎందుకు చేపట్టుకొని ముందుకు నడవలేకపోతున్నాం? ఆయనతో మనం ఎందుకు సహవాసం చేయలేకపోతున్నాం? ఇంకా ఎంతకాలం? అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నిజమే, ఇవన్నీ కావాలని నాకు తెలిసిలే అంటున్నాడు ఆయన. ఆయన మనకి స్పష్టంగా చెప్తున్నా కూడా మనం ఇంకా ప్రయాసపడుతున్నాం. నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా. ఆయన ఏమంటున్నాడు? దివారాత్రముల ధర్మశాస్త్రాన్ని ధ్యానించు అంటున్నాడు. దివారాత్రము ధ్యానించు అంటున్నాడు. దీని కట్టడలను గైకొని అంటున్నాడు. ఆయన చిత్తంలో నెరవేర్చుటకు నడుము పూనుకో అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే ఏమంటున్నాడు? మన విషయంలో దేవుడు స్పష్టంగా న్యాయములను నిర్వర్తించేవాడు. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటే చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అతడు సింహాసనాసీడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయించున్నానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సమస్తమును నూతనంగా చేయించున్నాను. ఎప్పుడు? ఆయనతో సహవాసం కలిగినప్పుడు. ఆయనతో సహవాసం కలిగినప్పుడు మన జీవన విధానం ఎలాగుంటుందట? నూతనంగా ఉంటుందంట. నూతనంగా ఆయన సన్నిధి మనకి ప్రసన్నత మనకి కావాలా? ఆయన ఆశ్రయించినంత కాలం మన పితరులు నెమ్మది పొందారండి. యెహోషాపాతు రాజు, అతని మీదకి ఎంతమంది రాజులు వచ్చారట? మించుగా 4-5 రాజులు అతన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇతని యుద్ధం సన్నద్ధుడయ్యి యుద్ధానికి సంసిద్ధత కలిగి యుద్ధానికి వెళ్ళాలి కదా. 5 రాజులు ఇతని రాజ్యం మీదకి వస్తూ ఉన్నప్పుడు సైన్య సమూహాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళాలి కదా. సైన్య సమూహాన్ని అన్నిటిని సమకూర్చుకొని యెహోషాపాతు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉన్నాడట, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడట, దేవుని వేడుకుంటున్నాడట. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఉపద్రవములు, వేదనలు, ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు మనం చేయవలసిన కార్యక్రమాలను విడిచిపెట్టేసి అయ్యో నాకే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ, అయ్యో నాకే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ మనమని అనేక రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అనేక రకమైన ఆలోచన. రాత్రికాల సమయంలో 11:30కి నా నుంచి నిద్రలేదు నాకు. అనేక రకమైన కళలో ప్రార్థన చేస్తూ ఉంటే దుష్టుడు విడిచిపెట్టేసిన తర్వాత నా ఒళ్ళంతా చల్లతరం చేసింది, భయం వచ్చేసింది.
అటు తిరిగిన భయం వచ్చేస్తుంది, ఇటు తిరిగిన భయపడదు. లెగిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నా, అయ్యా తండ్రి నాయన ఏంటి శోధన, ప్రార్థన చేసుకొని నిద్ర పట్టక మరలా బైబిల్ చదువుతా కూర్చున్నా. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన బిడ్డల ఎడల ఆయన దృష్టి ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఆయన బిడ్డల ఎడల ఆయన దృష్టి ఎప్పుడు నిలిచే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన ఆపద రాకుండా ఆయన రక్షణ దూతలను నియమిస్తాడంట. చుట్టుపక్కల మన యొక్క చుట్టూ ఎవరుంటారంటే దూతల సమూహం ఉంటుంది. ఎలీషా మీదకి దండెత్తడానికి వచ్చినప్పుడు గెహజీ వీళ్ళందరూ ఏమంటున్నారు, అయ్యా అయిపోయింది, మన పని అయిపోయింది, లేక మనం చుట్టుముట్టానికి ఇదే మనకు ఆఖరి దినం అంటున్నారు. కానీ వారి చుట్టూ ఎవరు నుంచున్నారు తెలుసా? అగ్ని రథాలతో నిలబడిన సైన్య సమూహం నుంచుందంట. ఈరోజు మన జీవన విధానం కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఈ సంవత్సరం అంతా జనవరి కాండం ఇప్పుడు వరకు అనేక రకమైన ప్రయాణాలు, అనేక రకమైన వేడుకలు, అనేక రకమైన ఫంక్షన్లు మనం వెళుతూ ఉన్నాం. దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. కానీ అన్నిటిలో తన రెక్కల భద్రతతో దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన భద్రత లేకపోతే దుష్టుడు అకస్మాత్తుగా మీద పడతాడట. ఎలాగట? అకస్మాత్తుగా మీద పడి మనల్ని మింగేస్తాడు. అందుకే ఆయన భద్రత మనకు అవసరం. ఆయన భద్రత కొరకు మనం ప్రయాసపడాలి. ఆయనతో సాన్నిధ్యం మనకు అవసరం. సాన్నిధ్యం రుచి చూశాడు కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నీ మందిరంలో నాకు నివాసం కావాలయ్యా. ఏమంటున్నాడు? నీ మందిరంలో నాకు నివాసం కావాలయ్యా. 7 సార్లు దేవుడిని, రోజుకి ఎన్నిసార్లు? 7 సార్లు ప్రార్థన చేసేవాడట. ప్రతిదీ కూడా నేను అతనితో మాట్లాడాలంటే, అయ్యా నేను మాట్లాడొచ్చా? నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళొచ్చా అని ప్రతిదీ కూడా దేవునితో మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ముందుకు నడిచిన సందర్భం. అలాంటి వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ మందిరంలో నాకు నివాసం కావాలయ్యా అని. ఈరోజు మనము దేవుడిని బ్రతిమలాడుకోవట్లా. దేని కొరకు బ్రతిమలాడుకుంటున్నాం? అయ్యా నాకు మంచి ఉద్యోగం కావాలయ్యా, నాకు పోషణ భారం తగ్గించయ్యా, నాకు తోడై ఉండయ్యా, నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయ్యా, చదువులో మంచి ఉత్తీర్ణత దయచేయ్యా, వారికి మంచి జీవితం దయచేయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే, ఇవన్నీ ఆయనకి తెలుసుగా. కానీ మనం ఇంకా ఈ లోక తండ్రులుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఈ లోకపు మనుషులుగా శరీరానుసారంగా మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన మన ఎడల ఇంకెంత ప్రేమ కలిగి ఉంటాడండి. ఆయన ఎంత ప్రేమ తెలుసా? దేవునితో సమరూపిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతల కంటే అధికంగా మనల్ని మనకి ఎంతటి అధికారం ఇచ్చాడు తెలుసా? దేవదూతలకు తీర్పులు తీర్చే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికంట? మనకి ఎంతటి స్థాయి ఇచ్చాడు తెలుసా? దేవదూతలకు మనం రేపు తీర్పులు తీర్చబోతూ ఉన్నాం. అక్కడ నుంచోడి, అయ్యా నువ్వు ఈ పని చేసావు అని దేవదూతలతో మనం తీర్పులు తీరుస్తాం. అంతటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఈ లోకంలో ఉన్న వాటి విషయంలో పరిగెడుతున్నాం. ఒక వ్యక్తి అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను వెంబడించడానికి నేను ఏం చేయాలా అని అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది కానీ నీకున్నదంతా విడిచిపెట్టేసి నా అంటబడంటే ఇదేంది, నా ఆస్తులన్నింటిని అమ్మేయాలంటున్నాడు. ఇంత నాకేం అవసరం అని ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడంట. ఈరోజు చాలామంది కూడా దేవుని సన్నిధికి రావాలంటే అనేక రకమైన అడ్డుగా బంధకాలుగా తయారైనాయి. ఉద్యోగాలు బంధకాలుగా తయారైనాయి, ఆస్తులు బంధకాలుగా తయారైనాయి, అధికారాలు బంధకాలుగా తయారైనాయి. కానీ దేవుడు అలా అనుకుంటే మన పరిస్థితి ఏమైపోద్ది? మనల్ని ప్రేమిస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ఆయన. ఎలాగట? మనల్ని ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. ఆయన చిత్తము చొప్పున మనము నడుచుకొనుటకు అధికారము అవకాశం అనుగ్రహిస్తున్న దేవుడు ఆయన. ఆయన అధికారము అవకాశం అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయన చిత్తము చొప్పున నడుచుటకు మనం ఆయనని సన్నిధిలోని కూడి రావాలా. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే. ఆయనే దేవుడు, యుగ యుగములు. మన దేవుడు ఎలాంటి వాడు? యుగములకు ముందే మన కొరకు ప్రణాళికలను ఏర్పాటు చేసిన దేవుడు మన దేవుడు. ఇంకెంతకాలం మనం పరిగెడతా ఉంటాం, నాకు దయచేయ, నాకు దీవెన దయచేయ. ఆయన అధిక స్తోత్రములు గ్రహించేవాడు.
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతు అని అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నాము, నీ సంవత్సరములు తరగవు అని ఆయన చెప్తున్నాడు. నీ సంవత్సరములు తరగవు. ఎప్పుడు? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఈ సంవత్సరములు తరగనే తరగవు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన చిత్తము చొప్పున నడుచుకుంటూ మనం ప్రయాసపడాలి. ఎందుకంటే దుర్దినములు రాకమునిపే అంట. ఎప్పుడంట? దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి. నీకు ఈ సంవత్సరం నావి అని కావు అని అనుకునేప్పుడే ఆయనని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన చిత్తములు నెరవేర్చుకున్నట్టుకు మనం నడుము కట్టుకునే వారంగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథం 12 మొదటి వచనంలో అంటాడు, ఏమంటాడు? దుర్దినములు రాకముందే. చూడండి, ప్రసంగి గ్రంథం 12 మొదటి వచనం. వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. అది అది అసలు అందుకోసం ఈ యొక్క కూడికలు, అందుకోసం ఈ యొక్క ఏర్పాట్లు, ఇందుకోసమే. రేపు దుర్దినములు మనకి ముందు కనపడుతూ ఉన్నాయి. దుర్దినములు, భయంకరమైన దినములు మన ముందు కనపడుతూ ఉన్నాయి. అవి రాకముందే, ఈ రోజు నాది కాదని అనకముందే మనం ఏం చేయాలట? మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన సృష్టికర్తను వేడుకోవాలి, బ్రతిమిలాడుకోవాలి. ఆయన మనకి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు, మనకి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఆయన చిత్తమును మనకి బయలుపరిచే దేవుడు. ఆయన కృప మనకి కుమ్మరించే దేవుడు. ఆయన ప్రేమైనటువంటి వలన ఈ జీవన విధానంలో మనం ప్రతి దినమును కూడా మనము లెక్క పెట్టుకోవడానికి అవకాశం కావాలి. అందుకే ప్రసంగి గ్రంథం 11:8 ఒక మాట ఉంటుంది, చూడండి. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేక వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలనని ఏదట? తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ రాబోదంతా కూడా వ్యర్థమని వాళ్ళు ఆలోచన చేయట్లా, వాళ్ళు ఆలోచన చేయట్లా. నేడే అనుకూల సమయం అంటున్నాడు, నేడే రక్షణ దినం అంటున్నాడు. ఈరోజే రేపు దేవుడి సంవత్సరముల దయాకిరీటం మనం ధరింపజేస్తున్నాడు, మంచిదే. కానీ నువ్వు దానికి యోగ్యుడిగా ఉండటకు మనం ఏం చేయాలి? మన యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి? బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే విషయంలో మనం ఏమరపాటుగా ఉంటే మనకి యోగ్యత లేదు. ఆయన మనల్ని బలపరచడానికి ఆయన అనేక రకములుగా మనల్ని మాట్లాడుతున్నాడు. తన ప్రవక్తల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా మన నిత్యము మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టక ఆయన కృపతో మనల్ని దీవించాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు. ఆయన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాలనే ఆలోచన, ఆయన బిడ్డలుగా ఉండాలనే ఆలోచన. ఆయన బిడ్డలుగా ఉంటే మనకేం దొరుకుతుంది? వారసత్వం వస్తుంది. దాసులుగా ఉంటే కూలేవారు కాదు. అందుకే కూలి కొరకు మనం ప్రయాసపడిన వస్తుంది. ఆయన వారసత్వం మనకు కావాలి. ఆయనతో కూడా జీవించుటకు మనకి ఒక అవకాశం మనకు కావాలి. పాత నిబంధన కాలంలో దేవుని ఆరాధించడానికి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితులు తెలుసా? ఆయన సన్నిధిని సమీపించడానికి కూడా భయపడాలి. మనం నూతనపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని ఎప్పటికప్పుడు మనం మార్చుకునే వారంగా ఉండాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలం ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? మునుపు ఉండినదే. ఏంటంట? మునుపు ఉండినదే, రేపు జరగబోయేది కూడా అదే. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. నూతనమైనది
సూర్యుని కింద ఏది లేదనేది జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం సంవత్సరం నూతనం అంటే ఒక నెంబర్ మారుతుందంతే, ఒక నెంబర్ మారుతుందంతే. తర్వాత మరి దినములన్నీ ఒకే రకంగా ఉంటాయి. సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు, మళ్ళా ఇదే ఆ చక్రం తిరుగుతానే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలట? దేవునికి సమీపంగా రావాలి, అతి సమీపంగా రావాలి. రోజు రోజుకు దేవునితో సాన్నిధ్యం పెంచుకోవాలా. అందుకే అంటున్నాడు, ఏమన్నట్టు? మాకు జ్ఞాన హృదయం కలిగజేయ అంటున్నాడు. ఏమంటున్నాడు? 90:12 కీర్తనలు. మాకు జ్ఞాన హృదయం కలిగజేయ, మా దినములు లెక్కించటం మాకు నేర్పయ్యా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మాకు దినములు లెక్కించటం మనకు అవసరం. అందుకే అబక్కకు అంటున్నాడు, సంవత్సరములు జరిగిపోతున్నాయి అయ్యా. ఏమంటాడు? అబక్కకు 3:2 చదవండి. నిన్ను గూర్చిన వార్త నాకు భయం వేస్తుంది అంటున్నాడు. అది చూడండి, ఇది అసలు మనం చేయాల్సిన పని. మనం కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాం. ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఏమంటున్నాడు? నిన్ను గూర్చిన వార్తను విండి నాకు భయం వేస్తుందయ్యా. నేను ఎక్కడ తప్పిపోతానో, నేనెక్కడ నీ సన్నిధిలో నుంచి దూరమైపోతాను. ఎందుకంటే నీ ప్రసన్నతను కోల్పోతే ఈ లోకంలో నాకు అంత వ్యర్థమే. ఏలే అంటాడు, నేనే కనుక దైవ సేవకుడినైతే అగ్ని దిగి వస్తున్నట్టు దిగి వచ్చింది అంతే. ఆయన అడిగాడు అంతే, వచ్చేసింది. ఈరోజు మనం కూడా అలాంటి నిశ్చయమైన పునాదులు కలిగిన విశ్వాసం మీద మనం స్టాండర్డ్ నిర్మించుకోవాలి. అటు ఇటు తుఫాను వచ్చినప్పుడు ఆ గాలికి అటు ఇటు పడిపోయే వారంగా కాదు, కలదలని పునాది మీద మనం ఏర్పాటు చేసుకోవాలి మన విశ్వాసాన్ని. అది అట్టి విశ్వాసంలో దేవుడు మనల్ని బలపరచాలని మనం నిశ్చయతను మనం పెంపొందించుకోవాలి. నిశ్చయతను మనం పెంపొందించుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈ ఉదయకాలం ఈ రాత్రి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ యొక్క సాయంత్రం సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతనమైనది ఏది లేదయ్యా, నూతనమైనది ఏది లేదు. ప్రతిదినము జరిగిందే, ముందు జరిగిందే రేపు జరగబోయింది. కనుక దేవునిని అనుసరించేవారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు, దేవుని కొరకు విశ్వాస యాత్రలో నిలబడేవారు. మన విశ్వాస యాత్రను మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు ముందుకు వెళ్ళువారులాగా ఉండాలి. మన విశ్వాసమును తొట్టిల్లుకొని కోల్పోతే మనకు ఉపయోగం లేదు. అందుకే అపోస్తుల కార్యం 7:10-51 చూడండి. 7:51 అపోస్తుల కార్యం. ఇలాగ ఉండకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. లోపరచనల వారిలారా, మీ పితరుల వారే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎందుకు ఎదిరిస్తున్నారంటున్నాడు. ఏమంటున్నాడు? వాక్యమును అంగీకరించట్లేదట. వాక్యమును అంగీకరించట్లా, వాక్యమును ఆలకించట్లా. అందుకే ముష్కర్లారా అంటున్నాడు. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలను వారిలారా అంటున్నాడు. మీరు ఎంతకాలం మీ పితరుల వారే వాదిస్తారు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. మనం ఎదిరించడానికి ప్రయత్నించకూడదు. ఆయన ఆజ్ఞలకు లోబడాలా. సౌలా అంటే ప్రభువా అన్నాడు. సొలొమోను అంటే ప్రభువా అన్నాడు. మనం అలాగా ఆజ్ఞ లోబడుటకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనకి తోడుగా ఉండే దేవుడు, మన కృపతో బలపరిచే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి సమయంలో. అయ్యా, నీ విశ్వాసతను కాపాడుకున్నకు నీవు స్థిరులుగాను కథల వారిలో ఉండాలి. నాడి కాలంలో అందరికీ ఆయుష్ని ఎంతకాలం? 967 సంవత్సరాలు బ్రతికిన ఆయుష్ని వారు ఆ అతిక్రమ పరిస్థితులను బట్టి ఎక్కడికి తీసుకొచ్చాడు? 120 సంవత్సరాలు చేశాడే. అక్కడ నుంచి మోషే టైంకి వచ్చేతలకి 60, 70, 80 సంవత్సరాలు అంటున్నాడే. మరి మన జీవన విధానంలోనికి వచ్చేతలకి మన ఆయుష్ ఎక్కడ ఉంది? అందుకే జ్ఞాన హృదయంతో
మన దినముల పరిమాణం లెక్కించుకుంటూ కొత్త సంవత్సరం అని మనం ఎర్రివేయకుండా, ఇది సంవత్సరం ఏంటది, ఒక సంవత్సరం వచ్చిందంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తగ్గిపోయినట్లే, మన జీవితంలో నుంచి ఒక సంవత్సరం మనం కోల్పోయినట్లే. కనుక ఆయన అనుగ్రహించి ఉత్తమమైన దానిని మనం పొందుకొనుటకు ప్రయాసపడుతూ ముందుకు సాగి ఉంటకు మనం ప్రయాసపడాలి. ఆయన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని నెమ్మది పరుస్తూ మనల్ని బలపరచాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన విశ్వాస యాత్రలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన ఆయాసపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ముష్కర్ల వలె లోబర్ నల్లక ఆయనకి ఎదురాడుతూ ఇంకా ఉందలే అని మనం అనుకూల సమయమును వృధాపరచుకుంటే మనకు ఉపయోగం కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఏమంటాడు? దినములు చెడ్డవి కనుక అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల వాళ్ళే కాక జ్ఞానుల వాళ్ళే నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి. దానివల్ల మనకి ఏం దొరుకుతుందట? క్షేమకరమైన స్థితి దొరుకుతుంది. అజ్ఞానుల వలె మనం ప్రవర్తించుకోండి. జ్ఞానుల వలె మనం మన యొక్క నిబంధన విధానాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. వాక్య సంతృప్తిలోనికి మనం నిలబడాలి. ఆయన మన కొరకు తన కృపాక్షేమములు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు, మనల్ని దీవించాలనుకుంటున్నాడు, మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడు, మనతో ఆయన సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆయనొకతో దేవుడు నడిచాడట, 300 సంవత్సరాలు నడిచాడట, ఇష్టడయ్యాడు, తీసుకొని పోయాడు. ఈరోజు నీ నడక విధానం ఏ విధంగా ఉంది? దేవుడు నీతో నడవాలని ఆశపడుతున్నాడు. నీతో స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. అబ్రహాముతో ఎలా మాట్లాడాడు, మోషేతో ఎలా మాట్లాడాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడినట్టుగా మాట్లాడింది దేవుడు. ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నీతో నాతో కలిసి నడవాలని ఆశపడుతున్నాడు, నీతో నాతో కలిసి మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఈ లోకంలో వాటి వైపు దృష్టి కలిగి ఆయన అనుగ్రహించి ఉచితమైన కృపను కోల్పోతే మనకి నెమ్మది ఉండదు, మనకి ఆదరణ ఉండదు, మనకి వేదన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. దానిలోకి వెళ్తే మనకి యోగ్యం కాదు. మన నిత్య రాజ్యము కొరకు మన ప్రయాసపడుతూ మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన అనుగ్రహించిన ఆయుష్ను బట్టి మన విశ్వాసమును ముందుకు తీసుకెళ్ళటకు మనం ప్రతిదినము దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుందాం. ఆయన అనుగ్రహించు నిత్య జీవమున వాగ్దాన పూర్వకంగా పొందుకున్నాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.